పూలమాలలు తీసుకొస్తే కనుక, దండలు తీసుకొస్తే కనుక మామయ్యని శ్రద్ధాంజలి కట్టించవచ్చు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో మట్టి నుండి వచ్చిన ఈ శరీరము అనే పాట మా దగ్గర, మా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో లేదు. అంకుల్ ఒకసారి గ్రూప్లో పెట్టారు. పెడితే నేను అంకుల్ ఇది మా బుక్లో లేదు అంకుల్ అంటే, మీరు ఏది వాడతారమ్మా అని అడిగారు. అంటే మేము మామూలుగా చెప్పాను. అంటే అలాగా అయితే మా దాంట్లో ఉందిరా అని వెంటనే మళ్ళీ నంబర్తో సహా పోస్ట్ చేశారనమాట. అప్పుడు నేర్చుకున్నాను ఈ పాట. యాక్చువల్గా అయితే నాకు రాదు. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చింతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చింతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చింతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చింతకు చేరాలి. నీకే నీ స్వంతం, నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. నీకే నీ స్వంతం, నీవే నా సర్వం, నీ దరికే చేరాలి. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. ఈ లోకాన నేనొక బాటసారి, ఈ జీవితమే ఒక ప్రయాణము. తెరువుమయా తెరువుమయా నా హృదయ నేత్రమును. తెరువుమయా తెరువుమయా నీ హృదయ నేత్రమును. ఎక్కడికి నీ వెళ్ళుచున్నాను, ఎక్కడికి నీ వెళ్ళుచున్నాను ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చింతకు చేరాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చింతకు చేరాలి. ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఈ లోకమంతా సంపాదించి ఆత్మను కోల్పోయిన లాభం ఏమున్నది? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడిని ఏం జవాబు ఇవ్వాలి? ఒక్కరోజు ప్రభు ముందు నిలబడిని ఏం జవాబు ఇవ్వాలి? మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. మోక్షమా నరకమా నేనిప్పుడే నిర్ణయం చేయాలి. ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఆత్మకు బదులుగా ఏమివ్వగలను? ఎరిగించు నా స్వామి, ఎరిగించు నా స్వామి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని కలవాలి.
చెంతకు చేరాలి. స్వామి నీవిచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి, నీ చెంతకు చేరాలి, నీ చెంతకు చేరాలి. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అలాగనే కోలవెల్లి బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారు తిరువీధి పీటర్ గారు ఉన్నారు. వారు స్థానిక కాపరి. వారు క్లుప్తంగా కొన్ని మాటలు అయ్యగారి గురించి కానీ వాక్యం గురించి కానీ క్లుప్తీకరించి కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నారు. దేవుని స్తోత్రం. సభాధ్యక్షుడి వారికి నా నమస్కారములు, సభకి నా వందనాలు. ప్రియులారా, మనం ఈ సమయమందు మరి పోకినాల అబ్రహాం గారి యొక్క మరి ప్రభు పిలుపందుకుని ప్రభు పాసానికి కానీ వెళ్ళి ఉండగా ఆయన జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన స్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ సమావేశమై ఉన్నాం. ఆయన స్మృతుల్లో ఏమున్నాయంటే, ఈ వాక్యంలో చెప్పబడిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దావీదు తన తరం వారికి సేవ చేసి నిద్రించను అని చెప్పబడింది పరిశుద్ధ వాక్యం. అలాగే అబ్రహాం గారు తన తరం వారికి ప్రభునామందు సేవను అందించి నిద్రావస్థలోనికి వెళ్ళి ఉన్నారు. అది మనం